చిన్న మరి జనవరి నెల 3వ విశ్రాంతి దినాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ మరి విశ్రాంతి దినమని వాక్యము ద్వారా విని వాక్యానికి లోబడి ప్రభువుని ఆరాధన చేయడానికి వచ్చిన ప్రియబిడ్డలుగా మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. సంఖ్యాకాండము 24 అధ్యాయము సంఖ్యాకాండము 24 అధ్యాయము మొదటి మాటను ఒకసారి మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 24 అధ్యాయము మొదటి వచనం. ఇశ్రాయేలీలను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకునినప్పుడు అతడు మునిపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. చాలు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ బిలాము పలికిన దేవోక్తులను మనము చదివాం. ఈ బిలాము ఎవరు అనేది మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీల కొరకు దేవుడు ఏర్పాటు చేయబడిన ఒక ప్రవక్త బిలాము. ఈ బిలాము ప్రవక్త ఈ మాట అనడానికి బలమైన కారణాలు కొన్ని ఉన్నవి బైబిల్లో. ఆ కారణాలు ఏంటనేది ఉపద్ఘాతాన్ని ఒక 10 నిమిషాలు వినిన తర్వాత మనము వాక్యంలోనికి మనం వెళదాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి ప్రయాణమైన వాళ్ళ యొక్క యాత్ర కాలములో మోయాబు మైదానములో దిగారు. వాళ్ళు ఇంచుమించు ఇశ్రాయేలీలకండి అన్యజనులైన అన్ని జాతుల వారు కూడా భయపడుతూ ఉండేవారు. కారణం ఏంటంటే ఇశ్రాయేలీలో విస్తారమైన ఒక సైన్యం, మహాసైన్యం, లక్షల మంది వాళ్ళు. ఆ కారణమున ప్రతి జాతి ప్రజలు కూడా ఇశ్రాయేలీలను చూచినప్పుడు చాలా భయపడుతూ ఉండేవారు. ఎందుకంటే వీరిని మేము జయించగలమా, వీరు మా మధ్య నివసిస్తున్న కాలంలో ఒకవేళ మా మీద తిరుగుబాటు చేస్తే మేము వీరి చేతుల్లో తుత్తినీళ్ళ కింద అయిపోగలము అనే విధానములో చాలా భయముతో జీవిస్తూ ఉండేవారు చాలా జాతుల ప్రజలు. ఈ మోయాబు మైదానములో ఇశ్రాయేలీలు ఎప్పుడైతే దిగి ఉన్నారో మోయాబీల పరిపాలన చేస్తున్న రాజు బాలాకు చాలా భయపడ్డాడంటండి. భయపడి వీళ్ళు మా ప్రాంతానికి రావడం ఏంటి, వీళ్ళ దేశం వేరే దేశము కదా, వీళ్ళ ప్రాంతము వేరే ప్రాంతము, వీళ్ళ జాతి వేరు, ఇవన్నీ మనసులో పెట్టుకుని ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వెళ్ళాడు మోయాబు రాజు. మోయాబు సైన్యాన్ని తీసుకుని ఇంచుమించు 3-4 సార్లు యుద్ధము చేసినప్పటికీ మోయాబు రాజు, మోయాబు సైన్యము ఇశ్రాయేలీలు ఎదుట జయించలేకపోయారు. దాని కారణమున వీరు దీవించబడిన ప్రజలు, వీరి ముందు ఏ జాతి వారు కూడా, ఎలాంటి ప్రజలు కూడా నిలవలేరు అని భయపడి ఒకరోజు ప్రవక్త అయిన బిలాముకు కౌరు పంపించాడు. ఏమనంటే, నీవెవరినైతే దీవిస్తావో వారు దీవించబడతారు, నీవెవరినైతే శపిస్తావో వారు శపింపబడతారు. కాబట్టి నా నిమిత్తమై ఇశ్రాయేలీలను శపించు. మోయాబు రాజు బాలాకు మనుషులను పంపించి బిలాముతో చెప్పిన మాటలు.
నా నిమిత్తమై ఇశ్రాయేలీయులను నువ్వు శపించు. నీవు శపించగలిగితే ఇశ్రాయేలీయుల్లో ఉన్న దేవుని మహిమ పోతుంది, శక్తి పోతుంది, బలము పోతుంది. కాబట్టి వారు బలహీనులు అవుతారు. కాబట్టి నేను వారిని జయించగలను. బిలాము అంటున్నాడు, నేను దేవునిని అడిగితేనే తప్ప ఏ విషయము నేను చెప్పలేను. దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడు అంటున్నాడు, బిలాము, ఇశ్రాయేలీయులు దీవించబడిన వారు కదా, నువ్వు వారిని ఎలా శపిస్తావు? నువ్వు శపించకూడదు అన్నప్పుడు కబురు పంపించాడు. దేవుడు ఒప్పుకుంటలేదు అని. మళ్ళా రెండోసారి కొన్ని బహుమానములను ఇచ్చి పంపించాడు. రెండోసారి కూడా బిలాము చెప్పిన మాట, నేను దేవునిని అడిగితేనే తప్ప మీతో నేనేమి చెప్పను. రెండోసారి కూడా అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, దీవించబడిన వారిని ఎలా శపించగలవు? కాబట్టి ఇశ్రాయేలీయులను నువ్వు శపించకూడదు. మూడవసారి గాడిద మీద ప్రయాణమై బాలాకు రాజు ఇచ్చే బహుమానములకు ఆశపడి బిలాము ప్రవక్త ప్రయాణమై వెళుతున్న సమయాల్లో గాడిదకు దూత కనపడడం, దూత చేతిలో ఖడ్గము ఉండడం, గాడిద చూచి అది ముందుకు వెళ్లకుండా వెనక్కి తిరిగిన కారణమున బిలాము దాన్ని కొట్టగా గాడిదకు దేవుడు మానవ స్వరం ఇచ్చినప్పుడు గాడిద బిలాముతో మాట్లాడింది. ఇవన్నీ జరిగిన తర్వాత బిలాము పలికిన మాటలను మనం ఇప్పుడు చదివాం. ఏమని మాట్లాడుతున్నాడంటే బిలాము, ఇప్పుడు చదవండి ఆ మాట. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొనినప్పుడు మునుపటి వలె షకీనములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. ఈరోజు మనము ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇశ్రాయేలీయుల మధ్య బిలాము ప్రవక్తగా పనిచేసినప్పటికీ దైవ వర్తమానములను దేవుని ప్రజలకు తెలియచేసినప్పటికీ బిలాముకు తెలియని సంగతి ఒకటి ఉంది. ఏంటి ఆ సంగతి అంటే, ఇశ్రాయేలీయులను దేవుడు దీవించాడు అనే సంగతి బిలాము గ్రహించలేకపోయాడండి. ఈరోజు క్రైస్తవ సమాజాన్ని కూడా మనం చూస్తే దేవుణ్ణి అంగీకరిస్తున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, దేవుని వాక్యాన్ని చదువుతున్నారు, దేవుని వాక్యాన్ని తెలుసుకుంటున్నారు. కానీ క్రైస్తవ సమాజం కూడా గుర్తించకూడనిది ఏమిటి అంటే, మేము యెహోవా చేత ఏం చేయబడిన వారనేది గ్రహించలేకపోతున్నారు, దీవించబడిన ప్రజలమని గ్రహించలేకపోతున్నారండి. ఈరోజు ఇక్కడున్న క్రైస్తవులుగా ప్రతి ఒక్కళ్ళము కూడా మనము గ్రహించవలసింది మొదటిది ఏంటి అంటే, మనము యెహోవా చేత ఏం చేయబడిన ప్రజలం? మనం దీవించబడిన ప్రజలు. దీవించబడిన ప్రజలు దీవెనకరమైన మాటలే మాట్లాడాలి. దీవించబడిన ప్రజల నోట దీవెనకరమైన మాటలే వినబడాలి, దీవెనకరమైన కార్యాలే చేయాలి, దీవెనకరమైన ఆలోచనలే ఆలోచించాలి, దీవెనకరమైన తలంపులే తలపెట్టాలి. మనం ఈవేళ దీవించబడిన నోటిలో ఏమొస్తున్నదనేది క్రైస్తవులకి అర్థం కావడం లేదు. దీవించబడిన నోట నుండి శాపవచనాలు, దీవించబడిన నోటి నుండి బూతులు, దీవించబడిన నోటిలో నుండి పనికిమాలిన రకరకాల మాటలు.
నీవు శాపభరితమైన మాటలు మాట్లాడుతున్నామంటే మనం ఏమి గ్రహించలేదంటే, నేను యెహోవా చేత ఏం చేయబడిన వ్యక్తినని గ్రహించలేదు, దీవించబడిన వ్యక్తినని మనం గ్రహించలేదు. అందుకే శాపముతో కూడిన మాటలు, శాపముతో కూడిన పనులు, శాపముతో కూడిన ఆలోచనలు మనం ఆలోచిస్తున్నాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనము ఆలోచన చేస్తే చాలా భయంకరమైన మాటలు ఉన్నాయి మనుష్యుని గురించి. దేవుడు మాట్లాడిన మాటల్లో మనుష్యుని గురించి ఎంత భయంకరమైన మాటలు ఉన్నాయంటే ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయములోనికి మనం ఒకసారి వెళదాం. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. ఈవేళ దీవించబడిన వారు ఎలాంటి ప్రజలుగా తయారవుతున్నారు అంటే, ఎలాంటి ప్రజలుగా ఉంటున్నారు అంటే, ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆకాశమా ఆలకించు, భూమి సేవయకు, నిన్ను పిల్లలను పెంచి ఎలా చేశాడు? అమ్మ, పిల్లలను పెంచి ఎలా చేశాడు ఆయన? గొప్పవారు. ఎంతటి గొప్పవారు అంటే, దేవుని చేత దీవించబడినంత గొప్పవారినిగా పెంచుతున్నాడు ఆయన, చేశాడు. కానీ వాళ్ళేమో ఎలా ఉన్నారు? పాపిష్టి జనముగా, దోషభరితమైన ప్రజలుగా, దుష్టులుగా, చెడు చేయు పిల్లలుగా వారు జీవిస్తున్నారు. కానీ ఈరోజు మనము ఎలా జీవించడానికి దేవుడు మనలను దీవించలేదండి. మనము ప్రత్యేకమైన జీవితాలను జీవించాలి అని, ప్రత్యేకమైన మనుషులుగా ఉండాలి అని, ప్రత్యేకమైన భావాలు మనలో పుట్టాలి అని మనలను దేవుడు ఏం చేస్తాడనే సంగతి ఇప్పుడు తెలుసుకున్నాడట బిలాము. ఇశ్రాయేలీలను యెహోవా దీవించుట మంచిదని. దేవుని దృష్టికి ఏంటట? మంచిది. ఎవరిని దీవించడం? ఎవరినండి? ఇశ్రాయేలీలను దీవించడం. మనము ఇంతకుముందు మొదటి వారములు అనుకుంటా మనము మోషేతో దేవుడు చెప్పిన మాటలు, అహరోను కుమారులతో నువ్వు ఇలా చెప్పు. ఏమని చెప్పమంటే, ఇశ్రాయేలీలను మీరు ఎలాగునా దీవించండి. మీరు ఎలా దీవించాలి అంటే, ఇశ్రాయేలీలను యెహోవా నిన్ను కాపాడునుగాక, యెహోవా నిన్ను కరుణించునుగాక, యెహోవా నీకు సమాధానమును అనుగ్రహించునుగాకని మీరు దీవించండి. దేవుడు తన కాపుదలను మనకు అనుగ్రహించడం ఒక దీవెనైతే, ఆయన మనలను సంవత్సరాలు కరుణించడం ఒక దీవెనైతే, ఆయన మనపైన సమాధానమును విస్తరింప చేయడము కూడా ఒక దీవెన. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఎవరెవరు దీవించారు, ఏమని దీవించారనే విషయాల్ని ఒకసారి మనము ఆలోచన చేయాలి. ఇక్కడ బిలాం అంటున్నాడు, ఇశ్రాయేలీలను యెహోవా దీవించుట ఆయన దృష్టికి మంచిదని తెలుసుకున్నాడట. ఇశ్రాయేలీలను ఏమని దీవించాడు దేవుడు? యాజకుల ద్వారా దీవించాడు, ప్రవక్తల ద్వారా దీవించాడు, సేవకుల ద్వారా దీవించాడు, నాయకుల ద్వారా దీవించాడు. ఏమని దీవించాడు అంటే, ఒకసారి ద్వితోపదేశకాండము 28వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. ద్వితోపదేశకాండము 28వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు
నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు ఏమని దీవించాడు? నీ గర్భఫలము దీవించబడాలి. గర్భఫలం అంటే మనకు దేవుడు అనుగ్రహించిన పిల్లలు. మన పిల్లలను దీవిస్తున్నాడు దేవుడు. మొదట మనలను దీవించాడు. ద్వితీయోపదేశకాండానికి వస్తే ఆ తర్వాత ఎవరిని దీవిస్తున్నాడు? పిల్లలను. నీ గర్భఫలము దీవించబడాలి. అందుకని బైబిల్లో ఉంది, గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానమని. నేను నీకు అనుగ్రహించిన సంతానము ఏం చేయబడాలి? దీవించబడాలి. నీ పశువులు దీవించబడాలి, నీ దుక్కుటెద్దులు దీవించబడాలి, నీ గొర్రె మేకల మందలు దీవించబడాలి. ఈరోజు దేవుడు దీవిస్తూ ఉంటే ఆ దీవెనలకు అర్హులము కాకుండా వాటిని పోగొట్టుకునే ప్రజలు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారండి. కనుక ఇక్కడ అంటున్నాడు, నీ గొర్రె మేకల మందలు ఏం చేయబడును? దీవించబడాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇంకా కంటిన్యూ చేయండి. నీ గంపయు, నీ పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదువు, బయటకు వెళ్ళినప్పుడు కూడా నువ్వు దీవించబడతావు. నువ్వు లోపల ఉన్నప్పుడు దీవించబడాలి, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడాలి అని చెప్పి దేవుడు తన యాజకుల ద్వారా ఇశ్రాయేలీయులను దీవించుచూ ఉన్నాడు. అందుకే బిలాము అంటున్నాడు, యెహోవా ఇశ్రాయేలీయులను దీవించుట ఆయన దృష్టికి మంచిదని నేను తెలుసుకున్నాను. మంచిదని నేను తెలుసుకున్నాను. ఎలా దీవించాడు అంటే, యెహోవా నిన్ను కాపాడునుగాక, యెహోవా నిన్ను కరుణించునుగాక, యెహోవా నీకు సమాధానం అనుగ్రహించునుగాక, యెహోవా నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ యొక్క పశువులను, నీ దుక్కుటెద్దులను, నీ గొర్రె మేక మందలను ఏం చేయాలి? దీవించాలి. ఈరోజు ఆనాడు ఈ పదాలను ఎందుకు ఉపయోగించాడు అంటే, ఆ రోజుల్లో ఇశ్రాయేలీల కాలములో ఉద్యోగాలు లేవండి, చేతి పనులు మాత్రమే. ఆ దినముల్లో, ఆ రోజుల్లో, ఆ సంవత్సరాల్లో ఉద్యోగాలు లేవు చేయడానికి. అందుకనే ప్రతివాళ్ళు వ్యవసాయం కానీ, ప్రతివాళ్ళు గొర్రెలను కలిగిన వాళ్ళుగా కానీ, పశువులు కలిగిన వారుగా కానీ, ఇలాగున వేరు వేరు వృత్తులతో వారు జీవించేవారు. కాబట్టి ఆయన అంటున్నాడు, మీకు కలిగిన వాటిని నేను దీవిస్తున్నాను. అందుకే ఆ పదాలని ఆయన ఉపయోగించాడు. కాబట్టి ఇక్కడ అహరోను కుమారులు ఇక్కడ ఇశ్రాయేలీయులను దీవించారు. సొలొమోను కూడా ఇశ్రాయేలీయుల్ని దీవించాడు. సొలొమోను తండ్రి చేత ప్రారంభించబడిన మందిరాన్ని ఆయన కట్టడం ప్రారంభించి ముగించిన తర్వాత ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజమంతటిని పిలిచాడంటండి. కట్టబడిన మందిరము దగ్గరికి ఇశ్రాయేలీయుల సర్వ సమాజమంతటిని పిలిచి ఆయన కూడా దీవించాడు. సొలొమోను కూడా దీవించాడు. ఇశ్రాయేలీయులను ఏమని దీవించాడు చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము
55 నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీల సమాజమంతటిని, అది సర్వ సమాజం అనే మాటకు అర్థం ఏంటంటే 12 గోత్రాల వారిని పిలిచాడంటండి. ఎంతమందిని పిలిచాడు ఆయన? 12 గోత్రాల వారిని కూడా పిలిచాడట. పిలిచి ఇశ్రాయేలీల యొక్క సర్వ సమాజమంతటిని కూడా సులెమాను మహాశబ్దముతో ఏం చేశాడు? ఆయన దీవించాడట. ఏమని దీవిస్తున్నాడు చూద్దాం. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలీలకు, తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములను ఒక మాటైనను తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగా ఉండి ఉన్నట్లు మనకు కూడా తోడయుండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకొనినట్లుగా తాను మన పితరులకిచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనుగాక. దేవుడు మన పితరుల నాటి నుండి మనకు అనుగ్రహించిన శుభవాగ్దానములన్నిటినీ నెరవేర్చునుగాకని ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజం అంతటిని కూడా సులెమాను దీవించాడండి. ఈరోజు మనము కూడా ప్రతి సంవత్సరం వాగ్దానాలను తీసుకుంటూ ఉంటాం. ఈ వాగ్దానాలు ఇప్పటిప్పటిగా కొత్తగా పుట్టుకొచ్చినవి కాదండి. ఈ వాగ్దానాలు ఇప్పటి నుండి దేవుడు మనకిస్తున్నాడు అంటే మన పూర్వీకుల నుండి ఇస్తున్న వాగ్దానములు. ఇప్పుడు సులెమాను 12 గోత్రముల వారిని పిలిచి ఆయన సేవకుడైన మోషే ద్వారా మనకిచ్చిన శుభవాగ్దానములను దేవుడు నెరవేర్చినట్లుగా వారందరినీ కూడా మహాశబ్దముతో దీవించాడు. ఈరోజు మనము కూడా తీసుకున్న ఈ వాగ్దానములు ఎలాంటి వాగ్దానాలు అంటే అవి శుభవాగ్దానములు. అక్కడ రాయబడి ఉంది, చూసుకోండి. ఏ వాగ్దానాలు అయ్యి? శుభవాగ్దానములు, మంచి వాగ్దానములు. ఎవరిని దేవుడు ప్రేమించి ఏ వాగ్దానమునైతే దేవుడు ఇచ్చాడో మీకు ఇచ్చిన వాగ్దానములన్నిటిని కూడా అలనాడు ఇశ్రాయేలీయుల పట్ల నెరవేర్చిన దేవుడు మీ పట్ల కూడా నెరవేర్చాలి అని అలనాడు సులెమాను దీవించాడు. ఈరోజు దేవుని సేవకునిగా నేను కూడా దీవిస్తున్నాను. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దీవించాడనే సంగతి బిలాము తెలుసుకున్నాడు. దీవించమని అహరోను కుమారులతో దేవుడు చెప్పాడు. ఈవేళ దీవించినట్లుగా మనము సులెమాను ద్వారా వాక్యాన్ని మనము నేర్చుకుంటున్నాం. ఇంకొక మాటను కూడా మనము బైబిల్ గ్రంథంలో తెలుసుకోవాలి. ఒకసారి హిజ్కియా యెరూషలేము మీద రాజు అయిన తర్వాత ప్రజలు క్షేమముగా లేకపోవడం చూచి వారు మంచి ఆహారము తినకపోవడం చూచి వారి దేశములో వర్షాలు కురవకుండా పంటలు పండకుండా ఉండుట చూచి సులెమాను హిజ్కియా గమనించాడట.
ఎందుకు ప్రజలు ఎలాగైపోయారు, దేశం ఎలాగైపోయింది, పరిస్థితులు ఇలా మారిపోయినాయి ఎందుకు అంటే వారు దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేసి మందిరములో దీపములను ఆర్పివేసి తలుపులను మూసివేసి దేవుని సన్నిధికి పెడముఖములు పెట్టుకుని నిర్లక్ష్యము చేసిన కారణమున దేవుడు వారి మీద కోపించి వారి దేశాన్ని, ఉన్నతమైన దేశాన్ని ఏమీ లేని దేశముగా చేసేసాడు. ఆరోగ్యవంతమైన దేశాన్ని బలహీనమైన దేశముగా మనుషులుగా మార్చాడు. ఆ కారణమున హిజ్కియా ఒకరోజు అందరిని ఒక స్థలానికి రమ్మని పిలిచి, మరి మీరు చేసేది మంచిది కాదు, దేశం ఇలాగైపోవడానికి, ఆహారము లేని వారిగా మీరు ఇలాగ ఉండడానికి, దీనికి తెగుళ్ళు రావడానికి కారణం ఏమిటి అంటే మీరు దేవుణ్ణి నిర్లక్ష్యము చేయడమే కారణమని చెప్పినప్పుడు వెంటనే దేవాలయపు తలుపులు తెరిచారు. పాడైపోయిన వాటన్నిటిని బయటకు తీసుకొచ్చారు. దీపములను వెలిగించారు, బలులు అర్పించారు, ఆరాధన జరిగించడం మొదలుపెట్టారు. హిజ్కియా అంటున్నాడు, దేవుని పని క్షేమముగా జరగాలి, ఉన్నతమైన విధానములో జరగాలి అంటే మీరు దేవుడు మీ పితరుల నాటి నుండి మీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా ఎవరి భాగములను వారికి ఇవ్వండి అని హిజ్కియా చెప్పినప్పుడు వారందరూ నంటండి దేవుని మందిరములోనికి కానుకలు తేవడం మొదలుపెట్టిన తర్వాత ఒకరోజు హిజ్కియాను అధిపతులను చూడడానికి వచ్చారంట. చూద్దాం ఒకసారి. రెండవ దినవృత్తాంతములు 31:8 చదువుదాం. హిజ్కియాయును అధిపతులను వచ్చి వారిచ్చిన ఆ యొక్క ప్రథమ ఫలములను, దశమ భాగములను, వారిచ్చిన కృతజ్ఞత కానుకలను వారు కుప్పలుగా వేయడం చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలీయులను దీవించిరి. ఈరోజు చెప్పబోతున్న వాక్యము మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారనేది నాకు తెలియదు, కానీ బిలాము ఇశ్రాయేలీయులను యెహోవా దీవించాడనే సంగతి తెలుసుకున్నాడంటండి. అహరోను కుమారులు ఇశ్రాయేలీయులను దేవుని చేత దీవించారు. మందిరము కట్టిన తర్వాత సొలొమోను దీవించాడు. ఇప్పుడు మానివేసిన మందిరాన్ని శుభ్రము చేసి మందిరములోనికి వచ్చి జనులు ఇవ్వవలసిన భాగములను ఇచ్చిన తర్వాత హిజ్కియాయు అధిపతులు వచ్చి ఇశ్రాయేలీయులను ఏం చేశారంటండి, దీవించారు. ఇంకా చదువుదాం. దీవించిరి హిజ్కియా ఆ కుప్పలను గూర్చి యాజకులను లేవీలను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వాడును ప్రధాన యాజకుడునకు ఆజరయ్య యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను. ఏ రీతిగా దీవించారు వారు? ఇచ్చిన వీరికి నూరంతల దయచేయమని, నీ సన్నిధిలో సమర్పించిన భాగములను బట్టి వారి కుటుంబాల్లో సమృద్ధిని దయచేయమని ఇశ్రాయేలు ప్రజలను దీవించగా ఇశ్రాయేలీయులు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే మేము సమృద్ధిగా భోజనము చేసిన, ఇంకా మా ఇంటిలో మా కుటుంబములో దేవుని స్తోత్రము. కాబట్టి ఈరోజు నేను ముగింపులో చెప్పే మాట ఏంటంటే క్రైస్తవులని పేరు పెట్టబడిన మనమందరము కూడా, క్రీస్తు రక్తములో కడగబడిన మనము, దేవునితో సహవాసము చేస్తున్న మనము దేవుని చేత ఏం చేయబడిన ప్రజలమంటండి,
దీవించబడిన ప్రజలు. మనలను దీవించాడు, మన సంతానాన్ని దీవించాడు, మన చేతి పనులను దీవించాడు, మనకు కలిగిన వాటిని దేవుడు దీవించాడు. ఈరోజు దేవుడిచ్చిన దీవెనలు ఎంతమంది నిలబెట్టుకున్నారు, ఎంతమంది పోగొట్టుకుంటున్నాం, ఎంతమంది అనుభవిస్తున్నాం, ఎంతమంది లేమిలో ఉన్నాం, ఎంతమంది సంతోషంగా ఉన్నాము, ఎంతమంది బాధ అనుభవిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇప్పటి వరకు ఒకవేళ మనం ఏంటి దేవుణ్ణి ఆరాధన చేస్తున్న ప్రజలుగా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలముగా, దేవుని చేత పిలవబడిన ప్రజలముగా, దేవుడు అంగీకరించిన ప్రజలముగా మనం ఏంటి అంటే, నీవు నేను ఏంటి అంటే యెహోవా చేత ఏం చేయబడిన వాళ్ళు, మనం దీవించబడిన ప్రజలమని గ్రహించుదాం. దేవుడిచ్చిన దీవెనలు ఒకవేళ పోగొట్టుకుని ఉంటే ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ వెతకండి, వాటిని గుర్తించండి, వాటిని తెండి, మళ్ళా అనుభవించండి. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు బిలాం అంటున్నాడు, ఏమంటున్నాడంటే, బాలాకు రాజు పిలిచినప్పుడు 3 సార్లు దేవుడిని అడిగినప్పుడు 3 సార్లు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యెహోవా చేత దీవించబడిన ప్రజలను నీవు శపించకూడదు అని చెప్పినప్పుడు బిలాము గ్రహించాడు. ఏమనంటే, ఇశ్రాయేలీయులను యెహోవా దీవించుట ఆయన దృష్టికి మంచిదని తెలుసుకొనిన బిలాము ఆనాటి నుండి ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఏం చేయడం ప్రారంభించాడైనా, దీవించడమే మొదలుపెట్టాడు. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో మనము దీవించబడిన ప్రజలమని దేవుడు మళ్ళొకసారి మనకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి అతి దీవించబడిన ప్రజలముగా మనము జీవించుదాం, దేవునితో మంచి సహవాసం చేద్దాం. దేవుడిచ్చిన దీవెనలు ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకుండా వాటిని కాపాడుకుంటూ నిలబెట్టుకుంటూ దేవుని చేత ఇంకా అత్యధికమైన దీవెనలు పొందుకుంటూ ప్రభులో బలము పొందొచ్చు, అభివృద్ధి పొందొచ్చు, ఆరోగ్యాలు పొందొచ్చు. ప్రభు ఇచ్చిన సమయాన్ని ప్రభు కొరకు మనము ఉపయోగిస్తూ ప్రభు సన్నిధిలో సహవాసములో ముందుకు వెళుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం, సిద్ధపడదాం. అట్టి దీవించబడిన మనలను దేవుడు నిత్యము దీవించినట్లుగా మరి దేవుని సేవకునిగా నేను కూడా అలనాడు బిలాము గుర్తించినట్లుగా దేవుని చేత దీవించబడిన ప్రజలముగా గుర్తింపబడిన మీకు సొలొమోను దీవించినట్లుగా, అహరోను కుమారులు దీవించినట్లుగా, హిజ్కియా అధిపతులు దీవించినట్లుగా ఈరోజు నేను కూడా మిమ్మల్ని అందరినీ దీవిస్తున్నాను. అట్టి దీవులతో ఈ 2025 సంవత్సరం అంతటిలో మిమ్ములను, మీ సంతానాన్ని, మీకు కలిగిన సమస్తాన్ని దేవుడు వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించి మీ యొక్క వినుకుడులో అందరి హృదయముల్లో ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్.